నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుకు కేంద్రం పచ్చజెండా 20కి పైగా కీలక సవరణలకు మంత్రివర్గం ఆమోదం కొనుగోలుదారుల పరిరక్షణకు అభయం నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ వైఖరిని తిప్పికొట్టేందుకు కేంద్రం సన్నద్ధం పార్లమెంటు ప్రతిష్టంభన కుట్రను ఎండగట్టాలని నిర్ణయం భారత్ పాక్ చర్చల్లో ప్రతిష్టంభనకు తెర సమగ్ర ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాల నిర్ణయం శాంతి స్థాపనకు కృషి చేస్తామని సంయుక్త ప్రకటన అమరావతిలో సైన్స్ సిటీ ఏర్పాటు కేంద్రం ఆమోదం తెలిపిందన్న సుజనా చౌదరి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని వెల్లడి బల్దియా ఎన్నికలకు బస్తీలు మనసు గెలిచే పనిలో తెలంగాణ సర్కార్ నేడు హైదరాబాద్లో 12 చోట్ల 2 పడక గదుల ఇళ్లకు శంకుస్థాపనలు వృత్తి ప్రమాణాలతో స్థిరాస్తి రంగం వృద్ధి చెందడం విశ్వసనీయత పెంచడమే లక్ష్యంగా స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే కొనుగోలుదారులకు రక్షణ ఉండేలా గత బిల్లులోని సుమారు 20 ప్రధాన మార్పులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది ఇదే సమయంలో 106 జాతీయ జలమార్గాలకు అంగీకారం తెలిపిన మోదీ బృందం 1.5 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు సేకరించి నిల్వ చేయాలని నిర్ణయించింది కొనుగోలుదారుల ప్రయోజనాలు పరిరక్షించడం పరిశ్రమకు ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యాలుగా స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లు 2015లో ప్రతిపాదించిన 20 ప్రధాన సవరణలకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది దీని ప్రకారం స్థిరాస్తి నియంత్రణ సంస్థల్ని ప్రధానంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసి సత్వర న్యాయం కోసం అప్పిలేట్ ట్రైబ్యునళ్ల అదనపు ధర్మాసనాల్ని అవసరమైతే రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు కొనుగోలుదారులు ఆయా ధర్మాసనాలనే గాక దేశంలోని 644 జిల్లా వినియోగదారుల న్యాయస్థానాల్లో దేన్నైనా ఆశ్రయించొచ్చు ట్రైబ్యునళ్లు నియంత్రణ సంస్థలు 60 రోజుల్లోగా కేసుల్ని తేల్చాల్సి ఉంటుంది అప్పీళ్ల ట్రైబ్యునళ్ల ఆదేశాల్ని ఉల్లంఘిస్తే ప్రమోటర్లకు 3 ఏళ్లు స్థిరాస్తి ఏజెంట్లు కొనుగోలుదారులకు 1 ఏడాది జైలు శిక్ష విధించేలా నిబంధన చేర్చారు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందనే ఉద్దేశంతో భారీగా యూనిట్లను కొనుగోలు చేసేవారు అనే ప్రస్తావనను బిల్లు నుంచి తొలగించారు బీమా చేసుకునే సౌకర్యాన్ని భూ యాజమాన్యానికి కల్పించారు భూ యాజమాన్య విషయంలో విభేదాలు తలెత్తినప్పుడు అమ్మకం కొనుగోలుదారులకు ఇది వర్తిస్తుంది అనుమతుల మంజూరుకు ఏకగవాక్ష విధానాన్ని నియంత్రణ సంస్థలు ప్రోత్సహిస్తాయని బిల్లులో పేర్కొన్నారు భూపత్రాల డిజిటలీకరణ సహా ప్రాజెక్టులకు ప్రమోటర్లకు శ్రేణులు కేటాయించే వీలు కల్పించనున్నారు ఈ మార్పులతో పాటు స్థిరాస్తి బిల్లు 2013కి గత డిసెంబర్లో చేర్చిన మార్పుల్ని కేబినెట్ ఆమోదించింది దీని ప్రకారం వాణిజ్య ప్రాజెక్టులు బిల్లు పరిధిలోకొస్తాయి దేశంలోని 26 నగరాల్లో పురోగతిలో ఉన్న 17,000 స్థిరాస్తి ప్రాజెక్టులు కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి సభా కార్యకలాపాలకు కాంగ్రెస్ సహకరిస్తే ఈ సమావేశాల్లోనే స్థిరాస్తి బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించనుంది మరోవైపు కాంగ్రెస్ ఆందోళనతో పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనపై కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరిగింది జీఎస్టీ సహా కీలక బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తున్న వేళ కాంగ్రెస్ రాద్ధాంతాన్ని తిప్పికొట్టాలని మంత్రులు ముక్తకంఠంతో అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ నేషనల్ హెరాల్డ్ కేసు పూర్వాపరాలు న్యాయస్థానం ఆదేశాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు ఈ కేసు వెనుక ప్రభుత్వ ప్రోద్బలం ఉందన్న కాంగ్రెస్ విమర్శలను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదన్న మంత్రులు తేలిగ్గా తీసుకుంటే కీలక బిల్లులు మరుగున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు అంతకుముందే కాంగ్రెస్ వ్యవహార శైలిపై పంజాబ్ జమ్మూ కాశ్మీర్కు చెందిన ఎన్డీఏ ఎంపీలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన వెంకయ్య జీఎస్టీ బిల్లును ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు ప్రస్తుత వివాదం కాంగ్రెస్ పార్టీకి దేశ అభివృద్ధికి మధ్యనే వ్యాఖ్యానించారు కాంగ్రెస్ తీరు మార్చుకోకుంటే పార్లమెంటు సమావేశాల్లో తర్వాత ఎన్డీఏ పక్షాలన్నీ ప్రజాక్షేత్రంలో ఎండగడతాయని స్పష్టం చేశారు అటు నేషనల్ హెరాల్డ్ కేసు వెనుక మోదీ సర్కార్ ప్రోద్బలం ఉందని 2 రోజులుగా పార్లమెంటును అడ్డుకుంటున్న కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు న్యాయవాదులతో సోనియా గాంధీ వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు న్యాయవాదులు చిదంబరం కపిల్ సిబాల్ రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరైన ఈ సమావేశంలో భవిష్యత్ వ్యూహంపై చర్చించారు అనంతరం చిదంబరం కపిల్ సిబాల్ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన అంశాలను పార్టీ ఎంపీలకు వివరించారు
భారత్ పాకిస్తాన్ శాంతి సంబంధాల్లో ప్రతిష్టంభన తొలగింది. సమగ్ర చర్చల ప్రక్రియ చేపట్టాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సహకరించుకోవాలని తీర్మానించారు. క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ సిరీస్పై చర్చల్లో ప్రస్తావనకు రాకపోవడం నిరాశకు గురిచేసింది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న భారత్ పాక్ శాంతి చర్చల ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఇస్లామాబాద్లో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన సలహాదారు అజీజ్తో సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది. భారత్ సుదీర్ఘకాలంగా ఒత్తిడి చేస్తున్న ముంబై దాడుల విచారణ కొలిక్కొచ్చేలా చర్యలు చేపడతామని చర్చల్లో హామీ ఇచ్చింది. ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఉగ్రవాద సంబంధిత అంశాలన్నింటి పరిష్కారంలో మునుముందు కృషి చేస్తారని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర ద్వైపాక్షిక చర్చల పేరిట తాజాగా చర్చల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందులో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు, సియాచిన్, సర్క్రీక్, పుల్లార్ బరాగ్గి, ఆర్థిక, వాణిజ్య సహకారం, ఉగ్రవాద నిరోధం, నార్కోటిక్స్ నియంత్రణ, మత పర్యాటకం వంటి అంశాలు ఉండనున్నాయి. పాక్తో సత్సంబంధాలు బలోపేతం దిశగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది ఆ దేశంలో పర్యటిస్తారని, సెప్టెంబర్లో జరిగే సార్క్ సదస్సు సందర్భంగా ఆ పర్యటన ఉండొచ్చని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. दोनों देशों ने समग्र वार्ता प्रारंभ करने का फैसला ले लिया है। कॉम्प्रिहेंसिव बायलैटरल डायलॉग को आगे कैसे बढ़ाया जाए, इसके लिए दोनों देशों के फॉरेन सेक्रेटरीज को हमने कहा है कि वो बैठ करके शेड्यूल भी इसका तय कर लें और मोडेलिटीज भी। लेकिन जो सबसे बड़ी चीज है कि जो कॉम्पोजिट डायलॉग और बाद में रिज्यूम डायलॉग के नाम से चीज रुकी पड़ी थी, वो बैंकॉक में वो एनएसएस की मीटिंग की टॉक्स, वहाँ की वार्ता सफल होने के बाद आज जो हम लोगों की मुलाकात हुई। పాకిస్తాన్ పర్యటన ముగిసిన అనంతరం భారత్ బయలుదేరిన సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ చర్చలపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. దేశంలోనే తొలి సైన్స్ సిటీని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. రాష్ట్రంలో సైన్స్ సిటీ, టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుపై కేంద్ర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు. సైన్స్ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తుందన్న సుజనా చౌదరి కేంద్రం నిధులు వచ్చే బడ్జెట్లో ప్రకటిస్తామని చెప్పారు. టెక్నాలజీ ల్యాబ్స్, బయోటెక్నాలజీ జినోమ్ వ్యాలీ ఎలా ఉండిందో దానికంటే కూడా పెద్ద ఎత్తున అన్ని ఫీల్డ్కి సంబంధించిన R&D సెంటర్స్ ఈ సైన్స్ సిటీలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి హబ్ అండ్ స్పోక్ మోడల్లో డిస్ట్రిక్ట్ ఒక స్టార్ట్అప్ పెట్టాలనే విషయం కూడా డిస్కస్ చేసాం. అది కూడా కార్యరూపం దాల్తా ఉంది. రాబోయే బడ్జెట్లో స్పెషల్ ఫండ్స్ అలొకేట్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది కాబట్టి వెంటనే టేకప్ చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో కొత్తగా వరద ముందస్తు అంచనా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు 12వ ప్రణాళిక కాలంలో దేశవ్యాప్తంగా 100 కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా ఆంధ్రప్రదేశ్లో 9, తెలంగాణలో 5 కేంద్రాలను నెలకొల్పనుంది. కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్లలో ముందస్తు వరదను అంచనా వేసి ఆయా ప్రాంతాల ప్రజలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేసేందుకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 చొప్పున వరద ముందస్తు అంచనా కేంద్రాలు ఉండగా ఇప్పుడు కొత్త వాటి ఏర్పాటుకు కేంద్రం సిద్ధమవుతోంది. కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో 4 చొప్పున నీటి స్థాయిని గుర్తించనుండగా 5 ప్రవాహాన్ని తెలుపుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో 2 నీటి స్థాయిని గుర్తించే కేంద్రాలు, 3 ప్రవాహ స్థాయిని గుర్తించే వాటిని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తెరాస సర్కార్ భాగ్యనగరంలోని బస్తీల మనసు గెలుచుకునే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ప్రభుత్వానికి బాగా పేరు తెచ్చిపెట్టిన సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీ తరహాలో 2 పడక గదుల ఇళ్లు 2వ విడత నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పునాది రాయి వేయాలనే కృత నిశ్చయంతో ఇవాళ హైదరాబాద్లోని 12 ప్రాంతాల్లో తెలంగాణ ఐటీ మంత్రి కె తారక రామారావు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేయనున్నారు. రసూల్పుర, క్రాస్ రోడ్, కట్టమైసమ్మ, సిల్వర్ కాంపౌండ్, ముషీరాబాద్, లంబాడతండా, శ్రీ సాయి చరణ్ కాలనీ, అంబర్పేట్, కాంగారి నగర్, మలక్పేట, పిల్లి గుడిసెలు, యాకత్పుర, సరళాదేవి నగర్, చార్మినార్, పార్దివాడ సహా పలు ప్రాంతాల్లో పునాది రాళ్లకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కోసం అధికార తెరాస నేతలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేసిన ఆయన ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఎన్నికల నిర్వహణలో అధికార పార్టీ జోక్యం రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. ఈ హైదరాబాద్ను హస్తగతం చేసుకోవాలి, మజ్లిస్ పార్టీకి దారాదత్తం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటర్ల తొలగింపు నుంచి ప్రారంభమైనటువంటి ఈ రాజకీయ ప్రక్రియ డివిజన్స్ 200 నుంచి 150 కుదించడం, బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వార్డుల సంఖ్య తగ్గించి దొడ్డిదారిన అధికారులకు రావాలని చేసినటువంటి కుట్రలు కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో తెలంగాణ వాదనలు అవసరం లేదనే కేంద్రం నిర్ణయం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆక్షేపించారు. తెలంగాణకు రావాల్సిన వాటా రానివ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని వరంగల్లో మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నదీ జలాలను 2 రాష్ట్రాలు పంచుకోవాలని చెప్పటం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయన్నారు. నదీ జలాల పంపిణీ విషయంలో ఇప్పటికైనా కేంద్రం స్పందించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తమ వాదనలు వినేలా చర్యలు చేపట్టాలని కడియం డిమాండ్ చేశారు. దుర్మార్గమైన ఆలోచన, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే ఆలోచన, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానపరిచే ఆలోచన, ఇంత దుర్మార్గంగా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి మేము కలలో కూడా ఊహించలేదు. ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే నికర జలాల విషయంలో గానీ మిగులు జలాల విషయంలో గానీ ఏదైతే నిర్ధారణకు వచ్చారో ఆ ప్రాతిపదికే తప్పు అనేది నా అభిప్రాయం. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం కూడా. విజయవాడ కృష్ణలంక కల్తీ మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. 5 మృతికి కారణమైన స్వర్ణ బార్ను పరిశీలించిన బృందం ఇవాళ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు డైరీని స్వాధీనం చేసుకోనుంది. మద్యం కల్తీ బార్లోనే జరిగిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న వేళ సిట్ ఆ దిశగా అన్ని కోణాల్లో విచారణ చేపట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న 9 మంది నిందితులతో పాటు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు సోదరులను 2 రోజుల్లో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. వారిచ్చే వివరణ ఆధారంగా అరెస్టులుండొచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా పట్టించుకోలేదనే ఆరోపణలపై ఎక్సైజ్ కార్పొరేషన్ అధికారులను విచారణకు పిలువనున్నట్లు తెలుస్తోంది. అటు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో కొందరు డిశ్చార్జ్ అవ్వగా మిగతా వారు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం పూర్తిస్థాయి వైద్యం చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 3 నగరపాలక సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం పురాతన పురపాలికలుగా ఉన్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరంతో పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నంను నగరపాలక సంస్థలుగా ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం, మచిలీపట్నంను కార్పొరేషన్లుగా మార్చాలన్న ఆయా పురపాలక తీర్మానాలను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. విజయనగరం విషయంలో మాత్రం 15 గ్రామ పంచాయతీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలోని కొన్ని వార్డులను విలీనం చేయాలన్న తీర్మానాన్ని సర్కార్ పట్టించుకోలేదు. ప్రస్తుతం విజయనగరం పురపాలక సంఘంలో ఉన్న ప్రాంతాలు, వార్డులు మాత్రమే నగరపాలక సంస్థ పరిధిలోకి వస్తాయి. ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తాజాగా 3 నగరపాలికలతో కలిపి ఏపీలో మొత్తం నగరపాలికల సంఖ్య 16కు చేరింది. విశాఖ మన్యంలో గిరిజనుల ఆమోదం లేకుండా బాక్సైట్ తవ్వకాలు చేపట్టే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాల కోసం గిరిజనుల జీవన సంప్రదాయాలకు ఏమాత్రం విఘాతం కలిగించబోమని తేల్చి చెప్పారు. వైకాపా అధినేత జగన్ ఇవాళ చింతపల్లిలో తలపెట్టిన బాక్సైట్ వ్యతిరేక సభపై మండిపడిన మంత్రి వైఎస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని గుర్తు చేశారు. గనులన్నీ తవ్వటం అంటూ జరిగితే అది గిరిజనుల ఆమోదంతోనే జరుగుతాయి. ఎవరైతే ఈ సంపదను ఒకప్పుడు దోచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి నానా విధాలుగా జీవోలు ఇచ్చి రూల్స్ అన్నిటిని కూడా మార్చారో వాళ్ళ మొసలు కన్నీరు గారుస్తూ దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా పోయి అక్కడ కూర్చుని సభలు పెట్టడం అనేది ఇంతకంటే మోసపూరితమైనటువంటి రాజకీయం కానీ కుట్రపూరిత రాజకీయం మరొకటి లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామంటూ ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యానించడంపై తెలుగుదేశం మండిపడింది. కల్తీ మద్యం కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు బొత్స, ధర్మానాలను పక్కన పెట్టుకుని మద్య నిషేధంపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2004 ఎన్నికల్లో దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీని మరిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సంస్థల్లో ఆ ఎన్నికల్లో ఆ కల్తీ మద్యం పంచితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి 15 మంది చనిపోతే ఆ 3 ఎమ్మెల్యేలకి నాయకుడివి నువ్వు. రైట్ సైడ్ బొత్స సత్యనారాయణ గారిని, లెఫ్ట్ సైడ్ ధర్మాన ప్రసాదరావు గారి కుటుంబాలను పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు. నువ్వు కల్తీ మద్యం గురించి మాట్లాడతావు. రేపు వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి ఎవరి కారణంగా ఈ రోజు అంతమంది పేదలు చనిపోయినారు? మల్లాది విష్ణు గారి కారణంగా. దాని గురించి మాట్లాడవా? మాట్లాడే దమ్ము నీకు లేదా?
జంట నగరాల్లో అమల్లో ఉన్న ట్రాఫిక్ ఈ చలానా విధానాన్ని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పోలీసు సంబంధిత సేవలన్నింటిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తామని హైదరాబాద్లో తెలిపిన ఆయన ప్యారిస్ వంటి ఉగ్రదాడులు జరిగినా తిప్పికొట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని మావోయిస్టుల విషయంలో తమ వైఖరి మారదన్న డీజీపీ పోలీసుల్లో అవినీతి, దురుసు ప్రవర్తన రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ కెమెరాస్ వల్ల మాకు ఈ చలాన్ సిస్టమ్ చాలా సులభమైంది. ఎందుకంటే ప్రతి దీనికి మేము ఇక్కడ చలాన్ ఇస్తే దీనికి ఒక వయలేషన్ కి ఫోటోగ్రాఫ్ కూడా ఇస్తున్నాం, దట్ దిస్ వెహికల్ హ్యాస్ డన్ దిస్ వయలేషన్. ఇప్పుడు వాళ్ళకి ఇది చెప్పే అవసరం లేదు వయలేషన్ చేయలేదు అని. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. దిస్ ఈ చలాన్ సిస్టమ్ వీ హ్యావ్ ఫౌండ్ వెరీ సక్సెస్ఫుల్. అది దీన్ని మేము మొత్తం రాష్ట్రానికి కూడా ఎస్కలేట్ చేస్తున్నాము. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యార్థులు నేడు తలపెట్టిన పెద్ద కూర పండుగ విశ్వవిద్యాలయాన్ని మరోసారి పోలీసు వలయంగా మార్చేసింది. న్యాయస్థానాలు అనుమతి నిరాకరించినా నేడు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని విద్యార్థులు పట్టుదలగా ఉన్న వేళ ఓయూలో పోలీసులు మోహరించారు. విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టి ఎవరినీ వసతి గృహం నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించారు. వర్సిటీ రిజిస్ట్రార్ సైతం పెద్ద కూర పండుగ నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘిస్తే అడ్మిషన్ రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. హృదయ ధమని మూసుకుపోయిన ఓ వ్యక్తికి అపోలో ఆసుపత్రి వైద్యులు బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే సరికొత్త వైద్య విధానం ద్వారా విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. క్రానిక్ టోటల్ అక్లూజ్గా పిలిచే ఈ రుగ్మతకు క్రాస్బ్రాస్ స్ట్రింగ్ రే అనే పరికరం ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం దేశంలోనే మొదటిసారని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. క్రాస్ బాస్ అండ్ స్టింగ్ రే అనే డివైజు అది యూఎస్లో చాలా పాపులర్, యూరోప్లో కూడా అయింది. కానీ ఇండియాలో ఈ మధ్యనే అది ఇంట్రడ్యూస్ అయింది. ఇది ఛానల్ క్రియేట్ చేస్తుంది క్రాస్ బాస్ అనేది బ్లాక్లో. తర్వాత స్టింగ్ రే అనే డివైజు కరెక్ట్గా ట్రూ లూమెన్లోకి ఎంటర్ అయ్యి స్టెంట్ పర్ఫెక్ట్ పొజిషన్ అయ్యేలాగా చేస్తుంది. సో దీనివల్ల మనం బైపాస్ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. ఈ కేసు ఫస్ట్ టైం ఇండియాలో. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు 2వ రోజు హంసవాహనంపై విహరించారు. పరిమళ భరిత పూలమాలను ధరించి హంసవాహనంపై అభయప్రదానం చేసిన అమ్మవారికి భక్తులు కర్పూర హారతులు పట్టారు. మాడవీధుల్లో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఈ ఉదయం అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిస్తారు. కార్తీక లక్ష దీపాలంకరణతో రాజమండ్రి గోదావరి తీరం కోటి కాంతులీనింది. శంకరమఠం రేవులో జరిగిన దీపార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక కాంతుల వెలుగులో గోదావరి తీరం శోభాయమానమైంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.